ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు మనము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడం జరిగింది. 6th month 15th నాడు మనం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ చేసాము. ఎన్యూమరేషన్ ఫామ్స్ బిఎల్ఓస్ ఇంటింటికి వెళ్ళి ఇచ్చి ఓటర్ని ఫిల్ చేయమని చెప్పడం జరిగింది. ఎన్యూమరేషన్ ఫామ్స్. సో అందులో భాగంగా చాలామంది ఎన్యూమరేషన్ ఫామ్స్ వెనక్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ వివరాలన్నీ కూడా మనము డిజిటైజ్ చేయడం జరిగింది. మనకి ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి 14th వరకు మన జూలై 14th వరకు మనకి టైం లైన్ ఉంది. సో మనకి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. మీరు 14th లోపల మీకు ఓటర్కి ఆల్రెడీ బిఎల్ఓస్ మీ ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి మీ దగ్గర ఎన్యూమరేషన్ ఫామ్ ఉన్నట్టయితే ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి బిఎల్ఓకి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఒకవేళ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో ఏమైనా సందేహాలు ఉన్నా లేదంటే దాంట్లో కొన్ని డౌట్స్ ఉన్నా సరే మీరు దయచేసి మా హెల్ప్ డెస్క్ దగ్గర కానీ లేదంటే బిఎల్ఓలను సంప్రదిస్తే వాళ్ళు మీకు సహాయం చేస్తారు ఎన్యూమరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్పడానికి. ఇదే కాకుండా ఎక్కడన్నా కొన్ని అర్బన్ ఏరియాస్లో మన టెనెన్సీలు ఇల్లులు మారడం వల్ల కానీ లేదంటే ఇతర కారణాల వల్ల కానీ మీ చేతికి ఎన్యూమరేషన్ ఫామ్ అందకపోతే మీరు దయచేసి మాకు సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇందులో 3-4 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకవేళ మీరు ఇక్కడ ఫిజికల్గా కనుక మీరు నియోజకవర్గంలో లేనట్టయితే మీరు voters.eci.gov.in వెబ్సైట్లో మీ ఎపిక్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ చేస్తే ఎన్యూమరేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీరే మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకుని ఇవ్వచ్చు. సో మీ డీటెయిల్స్లో 2002లో ఉన్న మీ పోలింగ్ స్టేషన్ నెంబర్తో లింక్ చేసుకుని ఇవ్వచ్చు. ఒకవేళ 2002 నెంబర్స్ లేకపోతే నో లింక్ టు 2002 అని చెప్పి కూడా లింక్ చేసుకుని మీరు ఆన్లైన్లో మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు మీ ఎపిక్ కార్డ్ ఉన్నట్టయితే ఆన్లైన్లో ఫిల్ చేసుకోకుండా ఇంకొక ఆప్షన్ ఉంది. ఇదే voters.eci.gov.inలో బుక్ కాల్ విత్ బిఎల్ఓ అని చెప్పి మీరు ఆప్షన్ మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. అప్పుడు బిఎల్ఓకి మీ ఫోన్ నెంబర్ ఈ వివరాలన్నీ వెళ్తాయి. బిఎల్ఓ మీకు వెనక్కి సంప్రదించడం జరుగుతుంది. ఆ ఫామ్స్ కానీ ఆ ప్రాసెస్ గురించి బిఎల్ఓ మీకు చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి జిల్లా వెబ్సైట్లో మీకు కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది నియోజకవర్గం వారీగా. అదేవిధంగా జిల్లా స్థాయిలో మా దగ్గర ఒక హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎక్కడైతే మీకు ఈ ఫామ్ మీ దగ్గర ఉంది ఎలా ఫిల్ చేయాలని కన్ఫ్యూజన్ కానీ లేదంటే ఫామే మా చేతికి అందలేదు, మాకు ఫామ్ మేము ఇల్లు మారిపోయాము లేదంటే మేము ఇక్కడ లేము అలాంటి సిచ్యువేషన్స్లో కానీ మీరు హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసినా సరే ఇమీడియట్గా మేము మీకు వెనక్కి రెస్పాండ్ అవుతాము. ఇదే విధంగా ఈరోజు మేము జిల్లా వెబ్సైట్లో కూడా ఎక్కడైతే అన్ట్రేస్డ్ ఓటర్లు ఉన్నారో మన జిల్లాలో కొంతమంది పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయారు, కొంతమంది పనికి వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. సో కొంతమంది అన్ట్రేస్డ్ ఉన్నారు. సో ఎవరైతే ఈ లిస్టులు ఉన్నాయో ఇవి అందరికీ షేర్ చేయడం జరిగింది. మన పొలిటికల్ పార్టీస్కి తర్వాత మన పంచాయత్స్లో అన్ని చోట్ల కూడా ఇది పెట్టడం జరిగింది, అందరికీ షేర్ చేయడం జరిగింది. ఇదే జిల్లా స్థాయిలో వెబ్సైట్లో కూడా మేము ఈ లిస్టులు పెడతాము. సో అది కూడా ఒకసారి ఆ లిస్ట్లో ఒకవేళ మీరు కనుక మీరు చూసుకోవచ్చు. ఆ లిస్ట్ కూడా మీరు చూసుకొని అందులో ఒకవేళ మీ పేరున్నా సరే మీకు వెనక్కి రావచ్చు. ఇది మనకి 14th వరకు ఈ జూలై 14th వరకు టైం ఉంది. ఇందులో భాగంగా మనం డిజిటైజ్ చేసుకోవాలి. ఈ వేరియస్ మాధ్యమాల ద్వారా మీరు ఎటువంటి సందేహం ఉన్నా లేదంటే ఎటువంటి ఫామ్స్ అందకపోయినా సరే మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏమైనా మిస్ అయ్యే పాయింట్ కట్ చేసాను.